కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్‌కి మా ఫార్ములాస్‌ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే మంచి టేస్ట్తో చాలా సింపుల్గా చేసుకునే సొరకాయ హల్వాని ఎలా చేసుకోవాలనేది ఈరోజు మనం చూసేద్దాం. ఫస్ట్ ఇక నేను మీడియం సైజులో ఉండే ఒక సొరకాయని తీసుకున్నాను. దాన్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని దాని పైన పొట్టుని తీసేయాలి. ఇక్కడ మనం హల్వా చేయడం కోసం లేత సొరకాయని తీసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇలా పొట్టు మొత్తం తీసిన తర్వాత దాని వెనుక సైడ్ ఉండే పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన హాఫ్ సొరకాయని కూడా పొట్టు తీసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కో సొరకాయ ముక్కని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని అందులో ఉండే వైట్ పార్ట్ని అలాగే గింజల్ని కూడా తీసేయాలి. ఇలాగనమాట. ఇదే విధంగా మిగిలిన సొరకాయ ముక్కల్ని కూడా వైట్ పార్ట్ని గింజల్ని తీసేసి ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మీడియం సైజ్ రంధ్రాలు ఉన్న గ్రేటర్ని తీసుకొని దాంతో సొరకాయని గ్రేట్ చేసుకోవాలి. ఇలా మిగిలిన సొరకాయ ముక్కలన్నిటినీ కూడా తురుము పెట్టుకోవాలి. ఈ సొరకాయ తురుము అనేది నాకు 3 కప్పుల దాకా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం నెయ్యికి బదులుగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే స్వీట్స్ ఏవైనా కూడా నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి 5-6 జీడిపప్పుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులోనే 7-8 కిస్మిస్లను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇందాక మనం తురిమి పెట్టుకున్న సొరకాయని అందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి సొరకాయని 8 నుండి 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే అందులోని పచ్చివాసన అంతా పోయి హల్వా టేస్ట్ బాగుంటుందన్నమాట. కాసేపు వేగిన తర్వాత సొరకాయ చూడండి ఇలా కాస్త కలర్ చేంజ్ అవుతుంది. అయినప్పటికీ ఇంకొక 3 నుండి 4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. సొరకాయ ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి తగ్గించి 1 నిమిషం పాటు మూత పెట్టేయండి. ఇలా మనం మూత పెట్టేస్తే కనుక సొరకాయ అనేది కాస్త మగ్గి సాఫ్ట్గా అవుతుందన్నమాట. సొరకాయ ఇలా మగ్గిన తర్వాత అందులోకి 1/4 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 1 కప్పు సొరకాయ తురుముకి 1/4 కప్పు షుగర్ అయితే సరిపోతుందన్నమాట. స్వీట్ కాస్త ఎక్కువగా తక్కువగా కావాలనుకునే వాళ్ళు కాస్త అటు ఇటుగా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు షుగర్ అంతా కలిసేలా మిక్స్ చేసుకుందాం. షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత అది ఇలా లూజ్గా వాటరీగా అవుతుందన్నమాట. ఇప్పుడు అందులోకి కొద్దిగా ఒక చిటికెడంతా గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే అండి. కలర్ వేయడం వల్ల హల్వా అనేది మంచి కలర్ఫుల్గా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అన్నమాట. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్కి బదులుగా మిల్క్ కోవాని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం మిల్క్ పౌడర్ని వేయడం వల్ల హల్వా అనేది మంచి కన్సిస్టెన్సీతో పాటు మంచి టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ అంతా కలిసేలా మిక్స్ చేసుకుందాం. ఇలా మిల్క్ పౌడర్ అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి హల్వా అనేది ప్యాన్కి ఇలా సపరేట్ అవుతున్న టైంలో చివరిగా అందులోకి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. పైన ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటే కనుక టేస్టీ సొరకాయ హల్వా రెసిపీ రెడీ అయినట్టే.
ఇంతే అండి. ఇలా సింపుల్‌గా, ఈజీగా మనం సొరకాయ హల్వాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంటుంది. ఇంట్లోకి ఎవరైనా రిలేటివ్స్ వస్తే గనుక ఇలా కాస్త డిఫరెంట్‌గా సొరకాయ హల్వాని చేసి పెట్టండి. ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది. అలాగే మీకెలా కుదిరిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.